ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మనం ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో మనం ఏం చేసామంటే ఫంక్షన్ చేంజ్ కోసం ఇచ్చిన ఫంక్షన్స్లో ఉన్న వాల్యూస్ని మార్చుకుంటూ వచ్చామమ్మా. అలా మార్చుకునేటప్పుడు ప్రాబ్లం అనేది ఎక్స్టెన్షన్ మెథడ్ వస్తుంది. అలాంటి ఎక్స్టెన్షన్ మెథడ్ తగ్గించడం కోసం ఈ ప్రాపర్టీస్ని ఉపయోగించుకుంటాం డిఫినిట్ ఇంటిగ్రేషన్లో. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఉపయోగించిన ప్రాపర్టీయే. మనకి ఏవైనా రెండు డిఫరెంట్ ఫంక్షన్స్, రెండు అంతకంటే ఎక్కువ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాటికి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఎలాగైతే ఉపయోగిస్తామో డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో కూడా లీనియర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇండివిజువల్ ఇంటిగ్రేషన్స్ అనేవి అప్లై చేయొచ్చు. అంటే ఇంటిగ్రల్ a to b f of x dx, ఇంటిగ్రల్ a to b g of x dx అని రాసేయచ్చు, either ప్లస్ ఆర్ మైనస్. ఒకవేళ ఇక్కడ హెచ్ అనే ఫంక్షన్ ఉన్నప్పుడు దాన్ని కూడా మనం డివైడ్ చేసి డిఫరెంట్ అంటే ఇండివిజువల్ ఇంటిగ్రేషన్స్ అనేవి డిఫినిట్ ఇంటిగ్రేషన్లో కూడా అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రిజల్ట్ ఆఫ్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ ఎలా అయితే అప్లై చేసామో ఇక్కడ కూడా అలానే అప్లై చేస్తామమ్మా. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఇంటిగ్రల్ a to b f of x dx. ఇదే ఫంక్షన్ని మనం ఎక్స్లోనే కాదమ్మా టీలలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సేమ్ ఫంక్షన్ ఇది ఎక్కడే ఉపయోగిస్తాం మ్యాక్సిమం అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో ఇది ఉపయోగపడుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ e⁴2x ఇచ్చారనుకోండి, దాన్ని మన కన్వీనియంట్ కోసం టీలలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. టీలలో రిప్రజెంట్ చేసినప్పుడు కూడా లిమిట్స్ అనేవి మారవు. లిమిట్స్ అనేవి సేమ్గా ఉన్నప్పుడు ఎక్స్ని టీగా అయినా రాయొచ్చు, టీని ఎక్స్గా అయినా రాయొచ్చు. అది ఇక్కడ కండిషన్. లిమిట్స్ మనకి చేంజ్గా ఉన్నప్పుడు సేమ్గా ఉన్నప్పుడు ఫంక్షన్ని మనం టీలల్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇది దేనిలో జరుగుతుంది అంటే ఎక్స్పోనెన్షియల్లో జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఇంటిగ్రల్ a to b f of x dx. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే a to b లిమిట్స్ లేవమ్మా, b to a ఉన్నాయి. a to b to aకి ఏంటంటే అప్పర్ లిమిట్ ఎప్పుడు కూడా పెద్దదిగా ఉండాలి, లోయర్ లిమిట్ ఎప్పుడు కూడా చిన్నదిగా ఉండాలి. నిన్న చెప్పుకున్న ఆల్రెడీ మనం రాసే ఇంటిగ్రేషన్లో క్లోజ్డ్ ఇంటర్వెల్స్ వాల్యూస్ బౌండెడ్ ఫంక్షన్ అనేది a to b అన్నాం. మనం కర్వ్ ఏరియా అనేది ఎప్పుడూ కూడా లీస్ట్ ఎలిమెంట్ అప్పర్ లిమిట్ చెప్తాం. అలా చెప్పేటప్పుడు a to b కరెక్ట్గా ఉండాలి. అలా కాకుండా b to a చెప్పినప్పుడు కంపల్సరీగా అది నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. అలా నెగిటివ్ డైరెక్షన్ వచ్చినప్పుడు లిమిట్స్ని మనం లీస్ట్ టు అప్పర్గా మార్చేసి ఏ సైన్ పెట్టాలమ్మా, మైనస్ పెట్టాలి. ఇక్కడ బి ఏ అనేవి మనకు తెలియదు కాబట్టి కంపల్సరీగా ఏ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ బి అయినప్పుడు, ఏ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ బి అంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ బి కాదమ్మా, ఏ వాల్యూ ఈజ్ లెస్ దాన్ బి. బి వాల్యూ పెద్దది, ఏ వాల్యూ అనేది చిన్నది. ఇక్కడ ఏ వాల్యూ అనేది అప్పర్లో ఉంది, బి వాల్యూ బిగ్గెస్ట్ వాల్యూ లోయర్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చెప్తున్నట్టు అంటే కర్వ్ ఏరియా అనేది నెగిటివ్లో చెప్తున్నట్టు. అలా చెప్పటం అనేది ఇర్రెగ్యులర్ షేప్స్కి కుదరదు. కాబట్టి అలాంటి షేప్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే లిమిట్స్ని మార్చి రాయాలి, లోయర్ టు అప్పర్ చెప్పాలి. అలా లోయర్ టు అప్పర్ చెప్పినప్పుడు కంపల్సరీగా ఏ సైన్ ఉపయోగించాలమ్మా, మైనస్ అనేది ఉపయోగించాలమ్మా. ఇంటిగ్రల్ b to a f of x dx అయితే మనకి ఏ వాల్యూ కంటే b వాల్యూ పెద్దదైనప్పుడు, ఏ కంటే b వాల్యూ పెద్దదైనప్పుడు లిమిట్స్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఫంక్షన్కి ఏ సైన్ ఉపయోగించాలి, మైనస్ సైన్ పెట్టాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 3 to 2 f of x dx అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు లీస్ట్ లిమిట్ ఏమో 3, అప్పర్ లిమిట్ 2 డిఫైన్ చేస్తుంది. ఇది కరెక్టిఫైడ్ కాదు. ఈ మెథడ్ని మనం కంపల్సరీగా లిమిట్స్ అనేవి ఎలా చెప్పాలి, లీస్ట్ టు అప్పర్ చెప్పాలి. అంటే లోయర్ లిమిట్ అనేది చిన్నదిగా ఉండాలి, అప్పర్ లిమిట్ అనేది పెద్దదిగా ఉండాలి. అలా మార్చినప్పుడు కంపల్సరీగా లిమిట్స్ మార్చినప్పుడు సైన్ ఏం తీసుకోవాలమ్మా, మైనస్ తీసుకోవాలి. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ తీసుకున్నప్పుడు లిమిట్స్ని చేంజ్ చేసి డైరెక్ట్గా రాయొచ్చమ్మా, 2 to 3 f of x dxగా రాయాలి. ఇలా లిమిట్స్ మార్చడం అనేది ఏ షేప్కైనా కావచ్చమ్మా, ఏదర్ రెగ్యులర్ షేప్ ఆర్ ఇర్రెగ్యులర్ షేప్. ఏ షేప్కైనా ఏ ఫంక్షన్ ఉన్నా సరే కంపల్సరీగా లిమిట్స్ మాత్రం లీస్ట్ టు అప్పరే ఉండాలి. అలా ఉండాలి అంటే అలా ఇవ్వనప్పుడు దానికి ఏ సైన్ చేంజ్ చేయాలమ్మా, చేంజ్ చేసాం కాబట్టి మైనస్ సైన్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ a to b f of x dx. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్కి ఇది ఉపయోగిస్తాము. మనం ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం రానప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకుంటాం. అంత సబ్స్టిట్యూషన్ చేయకుండా మనం డైరెక్ట్గా చేయొచ్చు డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో. ఏ కండిషన్ ద్వారా, ఇంటిగ్రల్ a ప్లస్ b అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ మైనస్ x ఈ కండిషన్ ద్వారా అప్లై చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్ని రిమూవ్ చేయొచ్చు. అయితే అన్ని ప్రాబ్లమ్స్ కదమ్మా, హెవీగా వచ్చే ప్రాబ్లమ్స్కి మాత్రమే ఈ కండిషన్ అప్లై అవుతుంది. అంటే ట్రిగనామెట్రీ ఫంక్షన్స్కి ఎక్కువగా ఉపయోగిస్తాం.
ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అప్లై చేస్తాం. అలా ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అప్లై చేయకుండా హైలీ పవర్స్ ఉన్నప్పుడు సైన్ క్యూబ్, సైన్ పవర్ 6x, కాస్ పవర్ 6x అలాంటివి వచ్చినప్పుడు ఈ రూల్ని అప్లై చేస్తాం. ఈ రూల్ ఏంటి అంటే ఎక్స్ ప్లేస్లో లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి ఎక్స్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేసి రాస్తాం. అలా రాసినా కూడా రెండు వాల్యూస్ ఎలా వస్తాయి, మనకి సేమ్గానే రిప్రజెంట్ అవుతాయి. ఇందాకే చెప్పాను, మనం ఇచ్చిన ఫంక్షన్లో అవసరమైనప్పుడు లిమిట్స్ సేమ్గా కనుక ఉంటే ఇచ్చిన వాల్యూ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు అన్నాను, టీని రిప్రజెంట్ చేయొచ్చు అన్నాను. ఇక్కడ టీ మీన్స్ ఏంటి అంటే a ప్లస్ బి మైనస్ ఎక్స్. దీని మొత్తాన్ని మనం ఏం డిఫైన్ చేస్తున్నాం, టీ. అప్పుడు విత్ రెస్పెక్టివ్ కూడా ఏమవుతుంది, టీ అవుతుంది. ఏ ప్లస్ బి అనేది మనకి కాన్స్టెంట్స్ కాబట్టి ఎక్స్ ప్లస్లో టీ వచ్చినప్పుడు మనకి అది కూడా ఏమవుతుందమ్మా, టీగా రిప్రజెంట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాపర్టీని మ్యాక్సిమం దేనికి ఉపయోగిస్తాము అంటే మెయిన్ ప్రాపర్టీ ఇదేనమ్మా. ఈ ప్రాపర్టీని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ యొక్క ప్రాబ్లమ్స్ చేంజ్ చేయకుండా డైరెక్ట్గా రాయడానికి ఉపయోగిస్తామమ్మా హైలీ పవర్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇది ఇంటిగ్రల్ -a to a f(x) dx. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు లిమిట్స్ కూడా సేమ్గా ఉన్నాయి. కాకపోతే ఒకటేమో లెఫ్ట్ లిమిట్ ఏమో మనకి మైనస్ ఉంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో ప్లస్ ఉంది. ఇలా రెండు లిమిట్స్ సేమ్గా ఉన్నప్పుడు మన ప్రాబ్లం f(x) వాల్యూని డైరెక్ట్గా కనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ ప్రకారం చేయకుండా లిమిట్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ఎఫ్ అనేది ఈవెన్ అయినప్పుడే అలా చేయగలం. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ మనం గివెన్ ఫంక్షన్లో కనుక -x పెట్టామనుకోండి, అప్పుడు కనుక మనకు ఆన్సర్ మళ్ళీ రిపీట్ సేమ్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, f(x) ఏదైనా తీసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను cos x అనేది తీసుకున్నాను, f(x) ఏమని తీసుకున్నానమ్మా, cos x. f ఆఫ్ -x పెట్టాను అనుకోండి, cos ఆఫ్ -x అంటే ఏమవుతుంది, cos x. cos ఆఫ్ -θ అంటే మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో cos పాజిటివ్, cos x. సో f ఆఫ్ -x తీసుకుంటే ఏమొచ్చిందమ్మా, f(x). సో ఇలా f ఆఫ్ -x f(x) అయితే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. అలా ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు రెండు కనుక సేమ్ లిమిట్స్ ఉండి మైనస్ ప్లస్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా రాసేసుకోవచ్చమ్మా, డైరెక్ట్గా 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dxగా రాయొచ్చు. ఇది అప్లై చేయకుండా ఇది అప్లై చేస్తే ప్రాబ్లం ఏమైనా ఉంటుందంటే ఏమీ ఉండదమ్మా. కాకపోతే మన సబ్స్టిట్యూషన్ ఫంక్షన్ అనేది హైలీ పవర్స్ ఇచ్చినప్పుడు ఈ వే అనేది ఈజీగా ఉంటుంది. ప్లస్ రెండో కండిషన్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏమీ కనుక్కోకుండానే ఆన్సర్ ఎంత పెట్టొచ్చమ్మా, 0 అప్లై చేయొచ్చు. ఎప్పుడు ఎఫ్ ఫంక్షన్ అనేది ఆడ్ అయితే. ఎఫ్ ఫంక్షన్ అనేది ఆడ్ అయితే మీనింగ్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ -x -f(x) వస్తే కనుక దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే f(x) sin x అన్నాను. అప్పుడు f ఆఫ్ -x మీన్స్ sin ఆఫ్ -x. -θ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి -sin x. దట్ మీన్స్ -f(x). ఇలాంటి సందర్భాల్లో కంపల్సరీ ఈ లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 0 అవుతుంది. అది మనం ప్రూవ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అయితే ఈ కండిషన్ అప్లికబుల్ అయ్యేది ఎప్పుడు అంటే ప్రతి ఫంక్షన్కి అప్లికబుల్ అవుదమ్మా. లిమిట్స్ అనేవి సేమ్గా ఉండి ఏదో -r ప్లస్తో ఫామ్ అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ రాయగలుగుతాం. అంటే ఇంటిగ్రల్ -a to a f(x) dx అంటే ఏం రాయొచ్చమ్మా, 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dxగా రాయొచ్చు. ఎందుకలా రాస్తున్నాం అంటే మనం x యాక్సిస్ మీద కనుక చూసినట్లయితే -a అనేది ఇక్కడ +a అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ లిమిట్స్ బౌండెడ్ ఫంక్షన్ ఇది 0. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా రెండు లిమిట్స్ సేమ్గా ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్స్ నేను ఆల్రెడీ చూసాము. ఈ లెంత్ ఈక్వల్ అయినప్పుడు ఎన్ని లెన్స్ అవుతున్నాయి, 2 లెన్స్. మొత్తం -a to a అంటే ఒకటే ఫంక్షన్గా రాసాము. ఇక్కడ రెండు లెంత్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ 1 1 + 1 అంటే 2. సో ఇది సేమ్ లెంత్ అయినప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ కనుక్కున్నప్పుడు ఇది కూడా అంతే రిప్రజెంట్ అవుతుంది. కాబట్టి రెండింటిని కలిపి 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dxగా రాస్తున్నాం. అంటే పాజిటివ్ యాక్సిస్లోకి మార్చుకుంటున్నాం వాల్యూని. అలా పాజిటివ్ యాక్సిస్ మార్చేటప్పుడు ఒకవేళ ఈ రెండు లిమిట్స్ మధ్య ఉన్న ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఆడ్ ఫంక్షన్ అయింది అనుకోండి, అక్కడ లెంత్ అనేది అసలు ఫామ్ అవ్వదు. అంటే 0 వాల్యూ అనేది రిప్రజెంట్ అవ్వకుండా ఆ వాల్యూ టోటల్గా ఏమైపోతుంది, 0. సో అందుకనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సపోజ్ ఇక్కడ sin x తీసుకున్నాం అనుకోండి, sin xకి ఇంటిగ్రేషన్ చేస్తే -cos x. దానికి ఈ లిమిట్స్ అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 0 అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ -a to a f(x) dx అంటే 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dx ఇఫ్ f ఈజ్ ఈవెన్.
0, f is odd. Next, sixth property. If a is less than c is less than b, then a integral a to b f of x dx equal to, అంటే ఇక్కడ కనుక మనం ఈ ఫార్ములాస్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఈ కరువు యొక్క షేప్ని కనుక్కుంటే డిఫినిట్ ఇంటిగ్రేషన్ అనేది ఆ కరువు యొక్క ఏరియాని కనుక్కున్నాం అమ్మ. సపోజ్ మనకు వచ్చిన కరువు కనుక ఇప్పటిదాకా మనం రాసిన ఫార్ములాస్ అన్నీ కూడా కరువుస్ అనేవి ఇలా ఫామ్ అవుతున్నప్పుడు రాసామమ్మ. అలా కాకుండా కరువు షేప్ అనేది కంపల్సరీగా ఏదో ఒక వాల్యూ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తూ కనుక వెళ్ళింది అనుకోండి. ఇలా ఇప్పుడు మనకి ఇంటర్వెల్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, కానీ ఎక్స్ యాక్సిస్ మీద వేరే ఇంకో వాల్యూ దగ్గర కూడా టచ్ అయింది, దట్ ఈజ్ సి. సో ఏ సి ఈజ్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇలా అంటే కరువు షేప్స్ వచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా మొత్తం ఏరియాని ఫైండ్ అవుట్ చేయకూడదమ్మా. కరువు షేప్ ఎంతవరకు అయితే ఫామ్ అయిందో అంతవరకు ఫామ్ చేయాలి. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఫామ్ చేయాలి, ఏ టు సి ఫామ్ చేయాలి, తర్వాత సి టు బి ఫామ్ చేయాలి. సో అలా కాకుండా కరువు షేప్ కనుక ఇలా రిప్రజెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మనకి ఎక్కడ టచ్ అయింది, ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈక్వల్ టు బై. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది కర్వ్. ఇప్పుడు లైస్ ఇన్ ద ఇంటర్వెల్ ఏమీ లేదు కాబట్టి ఇంటిగ్రల్ ఏ టు బి రాసేయచ్చు. కానీ ఎక్స్ యాక్సిస్ థర్డ్ వాల్యూ దగ్గర కర్వ్ షేప్ కనుక టచ్ అయితే ఆ ఇంటర్వెల్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ అనేది మనం ఇన్ బిట్వీన్ వాల్యూతో రాయాలమ్మా. ఇన్ బిట్వీన్ వాల్యూ ఏంది, సి ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రల్ ఏమవుతుంది ఇక్కడ, ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఏ టు బి లైస్ బిట్వీన్ సి. సో ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ కర్వ్, ఫస్ట్ ఏరియా. ఈ మొత్తం ఏరియా మనకు కావాల్సింది కాబట్టి టోటల్ ఏరియా, కాబట్టి మిడిల్ సైన్ ఏం పెట్టాలి, ప్లస్. సో సెకండ్ ఏరియా తీసుకుంటే ఎక్కడి నుంచి ఫామ్ అయిందమ్మా, మనకి సి నుంచి ఫామ్ అయిందమ్మా. సో సి టు బి, సి టు బి తీసుకుంటే రెండోది ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ సి, అప్పర్ లిమిట్ బి, బికాస్ సి ఈజ్ లెస్ దాన్ బి. సో ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఏ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి లైస్ బిట్వీన్ సి, సి ఈజ్ లైస్ బిట్వీన్ సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అయితే ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం సెవెంత్ది, ఇంటిగ్రల్ 0 to 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనకి ఇచ్చిన లిమిట్ వాల్యూ ఏదైనా సరే సమ్ కాన్స్టెంట్తో కనుక మల్టిప్లై అయినప్పుడు లేదా మ్యాక్సిమం 2తో ఈవెన్ నెంబర్తో మల్టిప్లై అయితే కనుక దా వాల్యూని మనం 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాయొచ్చు. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే 2, ఇది ఎఫ్ అనేది ఏ ఫంక్షన్ అయినప్పుడమ్మా, ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఏకి మల్టిపుల్లో ఉన్న వాల్యూస్ని ఇంటిగ్రల్ ముందు డిఫైన్ చేయొచ్చు. ఒకవేళ ఎఫ్ అనేది ఆడ్ ఫంక్షన్ అయితే కనుక ఆన్సర్ ఎంత తీసుకుంటామమ్మా, 0గా తీసుకుంటాము. కాబట్టి ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది దీనికి సబ్ ప్రాపర్టీ అమ్మ. మనకి రెండు లెన్స్ ఫామ్ అయినప్పుడు ఆ రెండు లెన్స్లో ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఎఫ్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే 0 అని రాయొచ్చు ఇఫ్ ఎఫ్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ అయితే. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ డెఫినిట్ ఇంటిగ్రల్స్. సో దీన్ని సింప్లిఫై చేయమన్నారమ్మా. సింప్లిఫై చేయాలి అంటే ఇందాకే చెప్పాను, ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంది. అలా ఉన్నప్పుడు లీనియర్ కాంబినేషన్ ప్రకారం ఇండివిజువల్ ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. ఇండివిజువల్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఫస్ట్ దేని రాయొచ్చమ్మా, ఇంటిగ్రల్ హియర్ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఎక్కడ రాయొచ్చు, ఇంటిగ్రేషన్ బిఫోర్ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to a ఎక్స్ డిఎక్స్ మైనస్ సెకండ్ వాల్యూ ఎక్స్ క్యూబ్ అనేది వేరియబుల్. సో అప్లైయింగ్ ది ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ a ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఆల్రెడీ ఇంత ముందే చెప్పానమ్మా, ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఎలా అయితే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తామో డిఫినిట్ ఇంటిగ్రేషన్లో కూడా అలానే అప్లై చేస్తామమ్మా. కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎందుకంటే ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది, ఇంటిగ్రల్ x to the power of n dx. x to the power of n dx అంటే మనకి ఫార్ములా ఏంటమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ x to the power of n dx ఈక్వల్ టు x to the power of n plus 1 by n plus 1 plus c. So applying the formula x to the power of n plus 1 plus 1 అంటే 1 by 2 by minus ఇక్కడ కూడా మనకి ఏ ఫార్ములా రూపంలో ఉంది x to the power of n
x to the power of n ఫార్ములా ఏంటి, n ప్లస్ 1, దట్ మీన్స్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1. మీరు ఇక్కడ కూడా అలానే రాసుకోవచ్చమ్మా, 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ సి పెట్టకూడదమ్మా, ఆల్రెడీ ప్రూవ్ చేసాం. కాన్స్టెంట్ వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ x to the power of 4 by 4. This is the answer. ఇక్కడ మనం ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో లాగా ముందు ప్రాసెస్ అయితే చేసామమ్మా. ఇక్కడ ఆన్సర్ ఏమైంది అంటే మనకి కర్వ్ షేప్ ఫామ్ అయింది. ఈ కర్వ్ షేప్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ బౌండెడ్ వాల్యూస్ మధ్య ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన ఫంక్షన్కి ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిందో ఆ లిమిట్స్ని క్లోజ్డ్ బ్రాకెట్స్తో డిఫైన్ చేసి లోయర్ లిమిట్ కింద అప్పర్ లిమిట్ని పైన డిఫైన్ చేయాలి. కంపల్సరీగా రైట్ సైడ్ క్లోజ్డ్ బ్రాకెట్స్కే డిఫైన్ చేస్తామమ్మా. అలానే రెండో దాన్ని కూడా అలానే డిఫైన్ చేయాలి, 0 to a. ఇక్కడ కనుక డిఫైన్ చేస్తే సేమ్ వాల్యూ 0 to a, సెకండ్ వాల్యూ 0 to a. ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేద్దాం. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిందమ్మా. ఇప్పుడు డిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఏరియాస్ మనం ఇండివిజువల్ వాల్యూస్ని అంటే అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ ఫస్ట్ ఏది పెట్టాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎంత రీప్లేస్ చేయాలి, ఏ స్క్వేర్ బై 2, దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్, మైనస్ లోయర్ లిమిట్ ఎంత 0. సో 0 స్క్వేర్ బై 2, మిడిల్ సైన్ మైనస్ అప్పర్ లిమిట్ ఏ, ఎక్స్ ప్లస్లో ఎంత రీప్లేస్ చేయాలి, ఏ పవర్ 4 బై 4 మైనస్ 0 పవర్ 4 బై 4 లోయర్ లిమిట్. ప్రతి దానిలో కూడా ఇలానే సబ్స్టిట్యూషన్ చేయాలమ్మా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 0 ఉన్నప్పుడు కూడా ఎందుకు రాసామంటే కొన్ని సమ్స్కి రాయటం అలవాటు అయితే తర్వాత మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. 0 స్క్వేర్ అంటే 0, 0 బై ఎనీథింగ్ 0, మైనస్ 0 రాసినా ఒకటే రాయపోయినా ఒకటే. సో ఆన్సర్ డిఫైన్ చేసామనుకోండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఏ పవర్ 4 బై 2 మైనస్ మిడిల్ సైన్ మైనస్ 0 రాయాల్సిన అవసరం లేదమ్మా, ఏ పవర్ 4 బై 4. ఎల్సిఎం రెండు ఫంక్షన్స్లో కూడా ఏ వాల్యూ సేమ్గా ఉంది కాబట్టి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం ఆఫ్ ది ఫంక్షన్ ఏమని రాయొచ్చమ్మా, 4. న్యూమరేటర్ ఏం డిఫైన్డ్ అవుతుంది, 2 4కి ఎల్సిఎం 4, 2 ఇంటూ ఏ పవర్ 4 మైనస్ ఏ పవర్ 4. సో ఆన్సర్ ఈస్ ఏ పవర్ 4 బై 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎక్సైజ్ 7bలో ఫస్ట్ రో మళ్ళీ సెకండ్ సమ్ అమ్మ. ఇంటిగ్రల్ 2 to 3 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ అమ్మ, ముందు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, తర్వాత లిమిట్స్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ అప్లై చేసేటప్పుడు ఫంక్షన్ చేంజ్ అయితే ప్రాపర్టీస్ అప్లై చేస్తాం, లేదా డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కనుక గమనించినట్లయితే 1కి డెరివేటివ్ ఎంతమ్మా, ఆల్రెడీ చెప్పాను. ఇంటిగ్రల్ చూసేటప్పుడు 3 2ని చూడొద్దమ్మా. ఇంటిగ్రల్లో మనం ఎలా చెక్ చేస్తాం, రెండో ఆల్జిబ్రిక్. ఎప్పుడైతే రెండో ఆల్జిబ్రిక్ ఉన్నాయో కంపల్సరీగా ఏం చెక్ చేయాలి, డినామినేటర్ డెరివేటివ్ అనేది న్యూమరేటర్లో ఫామ్ అయిందేమో చెక్ చేయాలి. ఇక డినామినేటర్ డెరివేటివ్ చూసుకుంటే 1కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. సో ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x కాబట్టి ఇది ఏ ఫార్ములాలో రిప్రజెంట్ అయిందమ్మా మనకి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రూపంలో రిప్రజెంట్ అయింది. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, 1కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. సో ఫార్ములా ఏంటి దీనికి, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఆల్రెడీ ఈ ఫార్ములా చెప్పుకున్నామా, ద ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చమ్మా, లాగ్ మాడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దానికి లిమిట్స్ ఏం అప్లై చేయాలమ్మా, 2 to 3. సో ఫస్ట్ ఏది అప్లై చేయాలి, 3, ఏ ప్లేస్లో, ఎక్స్ ప్లేస్లో. సో అప్లై ఇన్ ది వాల్యూ, లాగ్ ఆఫ్ 1 ప్లస్ 3 స్క్వేర్, మిడిల్ సైన్ మైనస్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ కూడా ఎక్స్ ప్లస్లో రీప్లేస్ చేయాలి, కాబట్టి ఫంక్షన్ మొత్తం డిఫైన్ చేయాలి. లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2 స్క్వేర్. సో అప్లై ది వాల్యూ, లాగ్ ఆఫ్ 1 ప్లస్ 9 మైనస్ లాగ్ ఆఫ్
1 plus 4. Log of 1 plus 9 means 10 minus log of 1 plus 4 means 5. ఇది లాగరిథమిక్ ఫంక్షన్లో ఏ ఫార్ములా రూపంలో ఉంది? log a minus log b. log a minus log b అంటే ఏమన్నా రాయొచ్చమ్మా? log of a by b, that means 10/5. ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండమ్మా, లాగరిథమిక్ ఫంక్షన్లో మ్యాథమెటిక్స్లో బేస్లో ఏమీ లేకపోతే ఈ ఉన్నట్టు, నాట్ 10. మనం 10 అనేది బేస్గా చెప్పుకోకూడదమ్మా. లాగరిథమిక్ ఫంక్షన్లో మనకి బేస్ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఈనే ఇక్కడ ఈనే. ఎందుకు ఈ అని చెప్తున్నాను అంటే మనకి log a మైనస్ log b ఫార్ములా రాయాలి అంటే బేసెస్ కూడా సేమ్గా ఉండాలి. ఇక్కడ అసలు బేసిస్ లేవు కదా అంటే బేసిస్ లేనప్పుడు కంపల్సరీగా వాటిని ఎక్స్పోనెన్షియల్ ఈ వాల్యూతో డిఫైన్ చేయాలమ్మా. కాబట్టి ఇప్పుడు log 1 plus 9 బేస్ ఈ, log 1 plus 4 బేస్ ఈ. రెండు బేసిస్ సేమ్ కాబట్టి దీనికి ఏ ఫార్ములా అప్లై చేసాం? log a మైనస్ log b. log a by b క్యాన్సిలేషన్ చేస్తే రిమైనింగ్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? log 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ సమ్, ఇంటిగ్రల్ 0 to pi స్క్వేర్ రూట్ ఆఫ్ 2 plus 2 cos theta d theta అని ఇచ్చారు. సో ఇక్కడ కనుక మనం అప్లై చేసామనుకోండి, ముందు ఏం చేయాలమ్మా? ఇంటిగ్రేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందో చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా ఏముంది? 2 plus 2 cos theta మన దగ్గర ఫార్ములా లేదు. అలానే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ కూడా లేదు. కాబట్టి స్క్వేర్ రూట్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ రాయాలి అంటే పక్కన ఏముండాలి? డెరివేటివ్ ఉండాలి. డెరివేటివ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫంక్షన్ అనేది చేంజ్ చేయాలి. ఈ ఫంక్షన్ చేంజ్ చేయాలి అంటే ముందు దీనిలో ఏం కామన్ తీయాలమ్మా? మనం 2 అనేది కామన్ తీయాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi స్క్వేర్ రూట్ ఆఫ్ 2 is the common term, remaining 1 plus cos theta into d theta. ఇప్పుడు √2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాయొచ్చమ్మా. √2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 5 pi 1 plus cos theta d theta. ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేము కాబట్టి ఇప్పుడు మనం కంపల్సరీగా దీనికి ఏం అప్లై చేయాలమ్మా? ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అప్లై చేయాలి. ప్రాపర్టీస్ అప్లై చేయకూడదు అంటే అప్లై చేయకూడదమ్మా. ప్రాపర్టీస్ ఎప్పుడు అప్లై చేస్తాము అంటే కంపల్సరీగా ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు డినామినేటర్ కూడా ఫామ్ అయితే అప్పుడు ప్రాపర్టీస్ ఆలోచిస్తాం. ఇది సింపుల్ ఫార్ములా కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకుంటే చాలు. 1 plus cos theta అనేది మనకి హాఫ్ యాంగిల్ ఫార్ములాలో రిప్రజెంట్ అవుతుందమ్మా. 1 plus cos theta ఫార్ములా ఏంటి మనకి? 2 cos square theta by 2. 1 plus cos theta ఫార్ములా ఏంటమ్మా? 2 cos square theta by 2. అప్లై ఇన్ ది ఫార్ములా. √2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cos theta అంటే ఎంతమ్మా? 2 cos square theta by 2 d theta. ఇప్పుడు మళ్ళీ √2 అనేది కాన్స్టెంట్. అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే √2 ఇంటూ √2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi స్క్వేర్ రూట్ ఆఫ్ cos square theta by 2 d theta. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యిద్ది అనుకుంటాం కానీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇది ప్లస్ ఆర్ మైనస్లో ఫామ్ అయిద్దమ్మా. అంటే ప్లస్ కాస్ థీటా బై 2 హోల్ స్క్వేర్ అన్న కాస్ స్క్వేర్ థీటా బై 2నే, మైనస్ కాస్ థీటా బై 2 హోల్ స్క్వేర్ అన్న కాస్ స్క్వేర్ థీటా బై 2నే. సో రూట్లో నుంచి బయటకు వచ్చేతలకి ఈ రెండు ఫంక్షన్లో ఏదైనా అవ్వచ్చు. మరి ఈ రెండిట్లో ఏది రాయాలి అనేది ఎలా తెలిసిద్ది అంటే మనకి ఇచ్చిన లిమిట్స్ ప్రకారం చెక్ చేయాలమ్మా. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ చేసి. కానీ డిఫినిట్ ఇంటిగ్రేషన్లో మాత్రం ఈ రెండు వాల్యూస్ మధ్య మనకి తీటా అనేది ఇలా ఏ రెండింటి మధ్య ఉందని ఇచ్చారు? 0కి పైకి మధ్య ఉంది అని ఇచ్చారు. ఏ వాల్యూ? తీటా వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి? తీటా బై 2. సో ఇప్పుడు అప్లై చేసామనుకోండి 0కి మనకి దేనికి మధ్య ఉందమ్మా? తీటా అనేది పైకి మధ్య ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది ఎంత ఉందమ్మా? తీటా బై 2. కాబట్టి దీనికి అప్లై చేసామనుకోండి 0కి తీటా బై 2కి మధ్య ఉన్నప్పుడు 0/2 అంటే 0, తీటా బై 2 లెస్ దాన్ పై బై 2. అంటే హాఫ్ యాంగిల్ అనేది కంపల్సరీగా మన మెయిన్ యాంగిల్ అనేది రెండింటి మధ్య ఉంది. దానిలో మనం హాఫ్ చేసినప్పుడు అది ఏ రెండింటి మధ్య ఎగ్జిస్ట్ అవుతుందని వచ్చింది? 0కి 90కి మధ్య.
0కి 90 మధ్య యాంగిల్ అంటే కంపల్సరీగా అది ఏ యాంగిల్ అయినా సరే కంపల్సరీ కాస్ ఆర్ సైన్ ఆర్ టాన్ ఆర్ కాట్ ఆర్ ఏమవుతుంది మనకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఏమై చేయొచ్చమ్మా మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా 0 to π వచ్చింది అనుకుందాం, అప్పుడు కాస్ ఫంక్షన్ కనుక చూస్తే 0కి π/2కి మధ్య పాజిటివ్ అవుతుంది, π/2కి πకి మధ్య నెగిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా రాలేదు. 0కి πకి మధ్య తీటా వాల్యూ వాడు ఇచ్చేసాడు ఈ రూపంలో ఉంటుంది అని. మనం కనుక్కోవాల్సింది θ/2. కాబట్టి ఇచ్చిన వాల్యూని 2తో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసినప్పుడు ఏ ఇంటర్వెల్ అయితే వస్తుందో θ/2 అనేది ఆ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఫంక్షన్ లిమిట్స్ మారవమ్మా. θ/2 అనేది ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు 0కి π/2 అంటే దట్ ఈస్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు ఖచ్చితంగా అన్ని వాల్యూస్ కూడా ఏమవుతాయి, ఆల్ కండిషన్స్ ఆర్ పాజిటివ్. సో స్క్వేర్ కాస్ కూడా ఏమవుతుంది పాజిటివ్. సో స్క్వేర్ అండ్ రూట్ ఆర్ క్యాన్సిల్. సో అప్లయింగ్ √2 × 2 2 cos θ/2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π cos θ/2 dθ. ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ రాయాలమ్మా. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ cos θ/2 dθ ఫార్ములా ఉంది. అంటే అది ఏ ఫార్ములా రూపంలో ఉన్నట్టమ్మా మనకి, ఇంటిగ్రల్ ఆఫ్ cos ఆఫ్ ax ప్లస్ b రూపంలో ఉన్నట్టు. ఇక్కడ p లేదు కదా, కాన్స్టెంట్ లేదు కదా, అంటే +0 ఈ రూపంలో ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటమ్మా, sin ఆఫ్ ax ప్లస్ b హోల్ డివైడెడ్ బై x కోఎఫిషియంట్ a ప్లస్ cగా రాస్తాం. అది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ +c అనేది ఫామ్ అవుదమ్మా, విత్ ఇన్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి. కాకపోతే ఫార్ములా మాత్రం డస్ నాట్ చేంజ్. సో ఈ ఫార్ములాని దీనికి అప్లై చేయండి. 2 × cos θ/2 అంటే ఏం రాయొచ్చమ్మా, sin θ/2 బై ఇక్కడ x కోఎఫిషియంట్ డినామినేటర్, ఇక్కడ తీటా కోఎఫిషియంట్ డినామినేటర్. తీటా కోఎఫిషియంట్ అంటే /2 అని కాదమ్మా, 1/2. అంటే θ/2ని మనం ఎలా రాయాలి, 1/2 × θ + 0గా రాయాలి. దిస్ ఈజ్ ax ప్లస్ bగా. సో a అంటే ఎంత ఉంది మనకి 1/2. సో డినామినేటర్ ఈజ్ 1/2. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ ఏం రిప్రజెంట్ అయినాయి, 0 to π. ఇప్పుడు ఇక్కడ మన కాన్స్టెంట్ బయట రాయొచ్చమ్మా. లిమిట్స్లో ఉన్న కాన్స్టెంట్స్ని కూడా బయట రాయొచ్చు, ఎందుకంటే దీనిలో సబ్స్టిట్యూషన్ కుదరదు. డినామినేటర్ బై డినామినేటర్ ఎక్కడికి వస్తుంది, న్యూమరేటర్కి వస్తే ఎంత రాయొచ్చమ్మా, 2 × 2. రిమైనింగ్ వాల్యూస్ తీటా ప్లస్లో π, సైన్ తీటా మీన్స్ π/2 అప్పర్ లిమిట్ మైనస్ సైన్ తీటా ప్లస్లో 0 0/2. 2 × 2 4 × సైన్ π/2 అంటే ఏం రాయొచ్చమ్మా, సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 రేడియన్స్లో డిఫైన్డ్ అయ్యిందమ్మా. సైన్ 90 అంటే 1 మైనస్ సైన్ 0/2 అంటే 0, సైన్ 0 వాల్యూ 0. 4 × 1 అంటే ఎంత అవుతుంది 4. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎక్స్ అని ఇచ్చారు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్గా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయలేము. ఆల్రెడీ చెప్పాను, లిమిట్స్ కాదమ్మా, ముందు ఇండిఫినిట్ కండిషన్ అప్లై చేయాలి. ఇండిఫినిట్ కండిషన్ ప్రకారం మనకి 2 ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉండకూడదు. ఉంటే సైన్ అన్నా ఉండాలి లేదా కాస్ అన్నా ఉండాలి. సరే ప్రాబ్లం మారుద్దాం అనుకుంటే మనకి సైన్ క్యూబ్ ఎక్స్కి కాస్ క్యూబ్ ఎక్స్కి అసలు మన దగ్గర ఏ ఫార్ములా లేదు. కాబట్టి అలాంటి సందర్భాలలో ఇక మార్చాలి అంటే ముందు ఏం చేయాలి అంటే యాక్చువల్గా దీన్ని సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి ఒకటే పవర్స్ ఉన్నాయి కాబట్టి సైన్ ఎక్స్ హోల్ పవర్ క్యూబ్గా రాయాలి. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ వాల్యూ వచ్చినప్పుడు మల్టిపుల్ యాంగిల్స్ నుంచి దీన్ని ఏమన్నా రాయొచ్చమ్మా, 1/2 × 2 sin x cos xగా రాయొచ్చు. మొత్తానికి హోల్ క్యూబ్. మల్టిపుల్ ఉన్నప్పుడు మనకి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ముందు 2 ఉండాలి, మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా. 2 sin a cos a అంటే ఫార్ములా ఏంటమ్మా, 1/2 × sin 2x sin 2a హోల్ క్యూబ్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా, ఇప్పుడు కూడా కాదు, ఎందుకంటే సైన్ క్యూబ్ ఎక్స్కి మన దగ్గర ఫార్ములా లేదు. సైన్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా లేదు కాబట్టి మళ్ళీ దానికి ఏం చేయాలి, సైన్ 3θ ఫార్ములా ప్రకారం అప్లై చేయాలి. సైన్ 3θ ఫార్ములా ఏంటమ్మా మనకి 4 sin cube θ మైనస్ 3 sin θ. మళ్ళీ దీని నుంచి మనం ఈ వాల్యూని తీసుకొచ్చేసి ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి అప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి.
ఇది మామూలుగా మనకు ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో అయితే కంపల్సరీగా పాటించాల్సిన వే ఇదమ్మా. కానీ ఇక్కడ మనం చేసే సమ్ అనేది లిమిట్స్, విత్ ఇన్ లిమిట్స్లో చేస్తున్నాం. అలా చేసేటప్పుడు ఇలాంటి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో హైలీ పవర్స్ వచ్చినప్పుడు, అంటే మ్యాక్సిమం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కనుక వస్తే, 2 కంటే ఎక్కువ పవర్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎలాంటి కండిషన్ అప్లై చేస్తాము అంటే ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్తో చేస్తామమ్మా. ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కాదమ్మా, ఇంటూలో ఉంది కాబట్టి మొత్తం ఒకటే ఫంక్షన్. ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పాను, ప్లస్ ఆర్ మైనస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు కనుక ఫంక్షన్ తీసుకుంటే సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్, ఇది డిఫినిట్ ఇంటిగ్రేషన్లో మాత్రమే చేయగలిగే ప్రాసెస్ అమ్మా, విత్ ఇన్ లిమిట్స్లో. ఇలా ఉన్నప్పుడు నేనేం చెప్పానమ్మా, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెట్టమన్నాను. ఆ మైనస్ ఎక్స్ అనేది ఇవి డిఫరెంట్ లిమిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పింది మైనస్ ఏ ప్లస్ ఏ ఉన్నప్పుడు, మరి ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ లిమిట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ కనుక తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలమ్మా. ఇలా వచ్చినప్పుడు ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే అప్పుడు ఈ లిమిట్కి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు 90 డిగ్రీస్లో మనకి వాల్యూ మారుతుంది కాబట్టి అదొక ప్రాసెస్గా చేస్తాము. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అనగా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేస్తే ఇది ఏ ఫంక్షన్ అవుతుందమ్మా, ఈవెన్ అవుతుందమ్మా. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ పెట్టినప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందనుకోండి, దట్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అయితే వాల్యూ ఎంత అవుతుంది, 0. ఈవెన్ ఫంక్షన్ అయితే ఏం చేయొచ్చు, లిమిట్స్ని అప్పర్ లిమిట్ వాల్యూని తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గిస్తాము అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ అలా ఎందుకు చేస్తున్నాను, ఇంతకుముందు 2 ఇంటూ ఇంటిగ్రల్ రాయట్లేదంటే ఇక్కడ సేమ్ లిమిట్స్ లేవమ్మా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్గా లేవు కాబట్టి కంపల్సరీగా 2తో మల్టిప్లై చేయట్లేదమ్మా, వాల్యూస్ని అప్లై చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఏం పెడుతున్నాను, ఏ అంటే 0 ప్లస్ బి అంటే పై మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ పై మైనస్ ఎక్స్ అంటే ఎంత అవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్. అంటే ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో ఇప్పుడు నేను ఏం పెట్టాలి, ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ పెట్టాలి. పై మైనస్ ఎక్స్ పెడితే ఏమొస్తుందమ్మా, సైన్ క్యూబ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్. సైన్ ఆఫ్ పవర్ని పక్కన పెట్టినమ్మా, సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా. సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ అమ్మా. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందమ్మా, సైన్ క్యూబ్ ఎక్స్. లేదా దీన్ని మరో రకంగా చెక్ చేసినట్లయితే సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్గా రాయొచ్చు. అలానే దీన్ని ఏం రాయొచ్చు, కాస్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్గా రాయొచ్చు. ఇప్పుడు అప్లై చేస్తే సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుందన్నాను, పాజిటివ్, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సో సైన్ ఎక్స్ హోల్ క్యూబ్. కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి, నెగిటివ్ అంటే ఏ గుర్తు వస్తుందమ్మా మనకి, మైనస్ కాస్ ఎక్స్ హోల్ క్యూబ్. సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ మైనస్ హోల్ క్యూబ్, ఆడ్ పవర్ అన్నప్పుడు మైనస్ వస్తుంది, ప్రోడక్ట్లో ఉంది కాబట్టి దాన్ని ముందు పెట్టొచ్చమ్మా, కాస్ క్యూబ్ ఎక్స్. అంటే ఇక్కడ మనకి ఏం రిప్రజెంట్ అయిందమ్మా, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ప్రాక్టికల్గా నేను చెప్పిందమ్మా. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ క్యూబ్ ఎక్స్ బై కాస్ క్యూబ్ ఎక్స్ అని రాసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ యాన్ ఆడ్ ఫంక్షన్ సో ద వాల్యూ ఈక్వల్ టు 0 అని డైరెక్ట్గా రాయొచ్చు. కాకపోతే అది ఎలా ఆడ్ అయింది అనేది మనం ప్రూవ్ చేసి చూపించాం ఇక్కడ. బై ది ప్రాపర్టీ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అని చెప్పేసేసి ఈ వేస్లో మనం తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఇదంతా రాయకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసుంటే, ఎందుకంటే 2 ఆడ్ పవర్స్ ఉన్నాయి, 2 ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు విత్ ఇన్ ఇంటర్వెల్ మధ్య ఏదో ఒకటి కంపల్సరీగా నెగిటివ్ అవుతుంది. ఇక్కడ మన కాస్ ఫంక్షన్ నెగిటివ్ అయింది కాబట్టి వాల్యూ ఏమొచ్చింది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ యాన్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అయితే ఇక మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంటిగ్రల్ 0 to పై సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎంత రాసేయచ్చమ్మా, 0.
మీకు కనుక ఆ వాల్యూ ఆడ్ ఫంక్షన్ అని డైరెక్ట్గా తెలిస్తే ఈ 2 వాల్యూస్ని రిప్రజెంట్ చేసేసి ఖచ్చితంగా మీరు ఆన్సర్ రాసేసేయచ్చమ్మా. అది ఎలా ఆడ్ అయిందని తెలియాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్ని చెక్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ది టోటల్ ఆఫ్ ది డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అవుతుందమ్మా మనకి 0గా రిప్రజెంట్ అవుతుంది. 5th సమ్ అమ్మ, ఇంటిగ్రల్ 0 to మోడులెస్ ఆఫ్ 1 - x dx. డెరివేషన్లో కానీ ఇంటిగ్రేషన్లో కానీ మోడులెస్ సింబల్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయకూడదమ్మా. ముందు ఆ మోడులెస్ సింబల్స్ తీసేయాలి. మోడులెస్ సింబల్ తీసేయాలి అంటే కంపల్సరీగా విత్ ఇన్ లిమిట్స్ మధ్య ఈ వాల్యూ ఎలా మారుతుందనే తెలియాలి మనకి. విత్ ఇన్ లిమిట్స్ మధ్య చూసేటప్పుడు అబ్జర్వ్ చేయడమ్మా, మనం ఇక్కడ మోడులెస్ ఎక్స్గా చెప్పాల్సింది 1లో నుంచి సబ్ట్రాక్ట్ అయిన ఎక్స్కి చెప్పాలి. సో మనం కనుక లిమిట్స్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 2. ఇప్పుడు మనం చెప్పాల్సిన లిమిట్ అనేది ఏ రెండింటి మధ్యలో చెప్పాలమ్మా, 1 దగ్గర చెప్పాలి. సో మనం 1లో నుంచి సబ్ట్రాక్ట్ అయింది కాబట్టి మనకి లిమిట్ ఎలా తెలియాలి అంటే 0 to 1 ఏముంటుంది, 1 to 2 ఏముంటుందో తెలియాలి. కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది మనం 1తో డివైడ్ చేయాలమ్మా. సపోజ్ ఇక్కడ 4 ఉందనుకోండి, ఇక్కడ మనకి 2 ఉందనుకోండి, అప్పుడు మనం ఏ రెండింటి మధ్య 0కి మనకి 4కి మధ్య మనకి ఎన్ని వాల్యూస్ ఫామ్ అవుతాయమ్మా, 3 వాల్యూస్ ఫామ్ అవుతాయి. కానీ లిమిట్ డివైడింగ్ అనేది ఎలా జరిగింది అంటే సబ్ట్రాక్షన్ వాల్యూతో జరుగుతుంది. సో ఇక్కడ 4 ఇక్కడ 2 ఉన్నప్పుడు ఎలా చేయాలి, 0కి 2కి మధ్య ఫంక్షన్ ఎలా అనేది డివైడ్ అవుతుందో చూడాలి. మోడులెస్ వాల్యూ 2కి 4కి మధ్య ఎలా డివైడ్ అవుతుందో చూడాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న వాల్యూ ప్రకారం ఇక్కడ 2 ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు, కాబట్టి 1 దగ్గర ఎలా డివైడ్ అవుతుందో చూస్తాను. 0 < x < 1. ఇక్కడ మనం చూడాల్సింది 1కి కాబట్టి 0 అనేది ఆల్రెడీ ఫంక్షన్ ఉంది కాబట్టి దీని వరకు చెక్ చేసామనుకోడమ్మా. x < 1 అంటే ఏం రాయాలమ్మా, x - 1 +1 ఇటు వస్తే -1 <0. కానీ మనకి ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటి 1 - x. సో దీనికి అప్లై చేసామనుకోండి మైనస్ని, మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు < సింబల్ ఎలా మారుతుంది, గ్రేటర్. కాబట్టి -x + 1 దట్ మీన్స్ 1 - x. ఇచ్చిన ఫంక్షన్ దేంతో మల్టిప్లై చేసాం, 1 - x గ్రేటర్ దాన్ 0. ఇది ఎప్పుడు వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ ఏ రెండింటి మధ్య ఉన్నప్పుడు, ఈ లిమిట్స్ డిఫైన్ చేసేది ఎక్స్నమ్మ. కానీ ఎక్స్ని డైరెక్ట్గా ఈ లిమిట్స్ మధ్య ఎలా ఉంటుందో చూడమలేదు, 1లో నుంచి సబ్ట్రాక్ట్ అయినప్పుడు అన్నాడు. కాబట్టి ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్య ఎలా రిప్రజెంట్ అయింది, 1 - x వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం డివైడ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే 0 to 2 mod of 1 - x dx = 0 to 1 డివియేట్ అయింది ఎక్కడ 1 దగ్గర, mod of 1 - x dx ఫస్ట్ వాల్యూ. తర్వాత వాల్యూ చూసుకుంటే సెకండ్ వాల్యూ ఎక్కడ డివైడ్ అవుతుంది, 1 to 2. సో రెండో లిమిట్ ఏమవుతుందమ్మా, 1 to 2 mod of 1 - x dx. ఇవి కావాల్సింది మనకి యాక్చువల్గా. ఇప్పుడు 0 to 1 మధ్య 1 - x వాల్యూ ఏమని వచ్చింది, గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి 0 to 1 మధ్య 1 - x వాల్యూని ఏమని రాయొచ్చమ్మా, 1 - x హోల్ dxగా రాయొచ్చు. ఇక రెండో ఫంక్షన్ తెలియాలి, 1 to 2కి మధ్య తెలియాలి. 1 to 2కి మధ్య తెలియాలి అన్నప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలి, ఎక్స్ వాల్యూ అనేది 1 < x < 2గా తీసుకుంటాం. ఎక్స్ వాల్యూ 2 కంటే తక్కువ ఉంటుందని వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి 1 వాల్యూ తెలియాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇది తీసుకున్నట్టయితే 1 < x ప్లస్ x ఇటు వస్తే 1 - x <0. కానీ నాకు మోడలెస్లో కావాల్సింది 1 - x. ఇక్కడ కూడా వచ్చింది ఏంటమ్మా, 1 - x అంటే 1 2కి 2కి 1కి 2కి మధ్య 1 - x అనేది ఏమొచ్చిందమ్మా, <0. <0 అంటే ఏమొచ్చినట్టు ఇక్కడ మనకి మోడల్ ఇంటిగ్రల్ 1 to 2 కంపల్సరీగా ఇది నెగిటివ్ అవుతున్నట్టు. కాబట్టి -1 - x dxగా తీసుకోవాలి. అంటే మోడలెస్ తీసేసినప్పుడు కంపల్సరీగా మనకి ఏ వాల్యూ వస్తుందమ్మా, నెగిటివ్ వాల్యూ రిప్రజెంట్ అవుతుంది. 1 - x అనేది <0. కంపల్సరీగా 1కి 2కి మధ్య మనకి ఎక్స్ వాల్యూ అనేది తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ వాల్యూ ఏమని వచ్చింది, <0. <0 అంటే 0 కంటే తక్కువ, 0 కంటే తక్కువ అంటే నెగిటివ్. సో మోడలెస్ అంటే ప్లస్ ఆర్ మైనస్లో మనం ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఇది మ్యాథమెటికల్ వే ప్రకారం చేస్తామమ్మా. రెండో వే చెక్ చేసుకున్నప్పుడైనా సరే ఈ లిమిట్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాల్సిందేనమ్మా. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఏ రెండింటి మధ్య పెట్టమన్నారమ్మా, 0కి 1కి మధ్య ఏమైంది అన్నారు.
0కి 1కి మధ్య అంటే కంపల్సరీగా మనం తీసుకునే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 0కి 1 మధ్య తీసుకోవాలి. 0కి 1కి మధ్య తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే తక్కువ ఉంటాయి. 0కి 1కి మధ్య తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే తక్కువ ఉంటాయి. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, కంపల్సరీగా వాల్యూ ఏమొస్తుంది? పాజిటివ్. కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకుంటాం. రెండోది చూసుకున్నాం అనుకోండి అమ్మా, ఈ ఫంక్షన్ వాల్యూ చెప్పాలి. డైరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూస్ అన్ని ఏ రెండింటి మధ్య పెట్టాలి మనం? 1కి 2కి మధ్య పెట్టినప్పుడు మోడ్లెస్ ఏమొచ్చిందో చెక్ చేయాలి. 1కి 2కి మధ్య అంటే కంపల్సరీగా 1 కంటే ఎక్కువ ఉంటాయి. 1.1, 1.2, 1.3 అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే 1లో నుంచి అవి సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. కాబట్టి మోడ్లెస్ వాల్యూ అనేది ఇక్కడ 1 to 2కి మధ్య ఎలా ఉంటుంది? నెగిటివ్ ఆన్సర్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? -1 - x dxగా తీసుకున్నాం. ఇక్కడ ఆల్వేస్ మోడ్లెస్ అంటే ఆల్వేస్ అన్ని పాజిటివే. కాకపోతే మనకి ఇక్కడ ఏమన్నారంటే ఈ లిమిట్స్ మధ్య నెగిటివ్ అవుతుందో పాజిటివ్ అవుతుందో చెప్పమన్నారు. ఈ లిమిట్స్ మధ్య. సో ఈ లిమిట్స్ మధ్య అన్నప్పుడు కంపల్సరీగా పాజిటివ్ వస్తే పాజిటివ్ రాయాలి, నెగిటివ్ వస్తే నెగిటివ్ రాయాలి. కాబట్టి మోడ్యులస్ తీసేయటం అంటే ప్లస్ పెట్టేయటం కదమ్మా. ఆ లిమిట్స్ మధ్య మోడ్యులస్ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఎదర్ ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ వస్తే ప్లస్ డిఫైన్ చేస్తాం, మైనస్ వస్తే మైనస్ డిఫైన్ చేస్తాం. సో ఈ 0 to 1 మధ్య 1 - x అనేదేమో పాజిటివ్ అవుతుంది, 1కి 2కి మధ్య ఏమవుతుందమ్మా? నెగిటివ్ అవుతుంది. సో అప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చమ్మా. ఎందుకంటే సింబల్ అనేది డిఫైన్ చేసేసాం. మోడ్యులస్ వాల్యూ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇప్పుడు మనం ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ ప్రకారం డైరెక్ట్గా చేయొచ్చు. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, డైరెక్ట్గా రాస్తున్నానమ్మా. ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే ఏమయ్యొచ్చమ్మా? x మిడిల్ సైన్ మైనస్ ఇంటిగ్రల్ x. ఇంటిగ్రల్ x అంటే ఇందాక కూడా రాసాం, x²/2. లిమిట్స్ అప్లై చేద్దామమ్మా. లిమిట్స్ ఏమున్నాయి? 0 to 1. నెక్స్ట్ కాన్స్టెంట్ మనం బయట మల్టిప్లై చేయొచ్చమ్మా. -1 అనేది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. యాజ్ యూజువల్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ 1 మీన్స్ x, మిడిల్ సైన్ మైనస్. ఇంటిగ్రల్ x మీన్స్ x²/2. లిమిట్స్ ఏం రాయొచ్చమ్మా? 1 to 2. ఇప్పుడు మనం అప్లై చేసామనుకోండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 - 1²/2. ఇండివిజువల్గా కూడా అప్లై చేయొచ్చమ్మా. 1 అని ఫస్ట్ 0 xకి తర్వాత దీనికి, అలా కాకుండా ఫస్ట్ అప్పర్ లిమిట్ మొత్తం ఫంక్షన్ పెట్టేయండి. మిడిల్ సైన్ ఏం రాయొచ్చమ్మా? మైనస్. రెండో లిమిట్ 0 - 0²/2. ఈ రెండు ఫంక్షన్కి హోల్ మైనస్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ది వాల్యూ. సెకండ్ ఫంక్షన్ మైనస్ ఆఫ్ సేమ్ రూల్. ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 - 2²/2 మైనస్ లోయర్ లిమిట్ పెట్టేటప్పుడు మొత్తానికి కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1 - 1²/2. బ్రాకెట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. కంపల్సరీగా మైనస్ సైన్ వచ్చినప్పుడు ఈ రెండు ఫంక్షన్కి మైనస్, అది కంపల్సరీగా బ్రాకెట్ అప్లై చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ అప్లై చేసాం అనుకోండి, 1 - 1²/2 1/2. -0 రాసినా ఒకటే, రాయిపోయినా ఒకటే. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0/ఎనీథింగ్ 0 అంటే 0, రాయిపోయినా ఏం కాదు. నెక్స్ట్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -2² 4/2. క్యాన్సిలేషన్స్ చేయొద్దు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో కనుక మనకి డినామినేటర్ వచ్చినప్పుడు సెకండ్ పార్ట్లో కూడా డినామినేటర్ వస్తే క్యాన్సిలేషన్ చేయొద్దాం, అలానే ఉంచండి ఈజియెస్ట్ కోసం. మామూలుగా అయితే క్యాన్సిలేషన్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. ఇక్కడ మైనస్ అబ్జర్వ్ చేస్తే రెండిటికమ్మా, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్. యాక్చువల్గా హోల్ మైనస్ కాబట్టి ఫస్ట్ దీనికి అప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ 1 +1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? మైనస్. ఇప్పుడు మనం డినామినేటర్ చెక్ చేసే ముందు 1 + 1 ఎంత? 2. 2 - 2 0. రిమైనింగ్ డినామినేటర్ వాల్యూస్ రాయండి. 4/2 -1/2 -1/2 +1 + 1 2 2 - 2 0.
ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ది లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ ఇలా చేయకుండా ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు న్యూమరేటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 4 - 1 3, 3 - 1 2, 2/2. సో ఆన్సర్ ఈజ్ 1. ఇంటిగ్రల్ 0 to 2 mod of 1 - x dx వాల్యూ ఎంతమ్మా 1. 6th సమ్ అమ్మా ఇంటిగ్రల్ -2π/2 to +π/2 cos x by 1 + e power x dx అని ఇచ్చారు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫంక్షన్కి డైరెక్ట్గా ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో మనం చేయలేము. ఎందుకంటే ఒకటేమో ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, ఒకటేమో ఎక్స్పోనెన్షియల్. అలా చేయలేనప్పుడు మీకు కనుక నేను చెప్పింది ఏంటి అంటే లిమిట్స్ చెక్ చేయమన్నాను. ఇది -a ప్లస్ అయినప్పుడు కంపల్సరీగా ఏం చెక్ చేయాలి, ఎదురు ఈవెన్ ఆర్ ఆడ్. కాస్ ఎక్స్ అనేది మనం ఈవెనా ఆడా అనేది చెప్పొచ్చమ్మా. ఎందుకంటే కాస్ ఆఫ్ -x అంటే కాస్ ఎక్స్ ఈవెన్, కానీ ఈ పవర్ ఎక్స్ అనేది మనం ఈవెనా ఆడా అనేది చెప్పలేము. కాబట్టి మనకి ప్రాపర్టీస్ అనేది 5th ప్రాపర్టీ అనేది ఇక్కడ అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు అంటే కాస్ ఎక్స్ అనేది ఈవెన్ ఆర్డర్ చెప్తున్నాము. ఈవెన్ అయితేనేమో 2 × ఇంటిగ్రల్ 0 to a రాస్తాం, కానీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉండడం వల్ల ఇది ఈవెన్ ఆర్డర్ చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ 5th ప్రాపర్టీ కూడా మనకు అప్లై అవ్వదు. ఇక నెక్స్ట్ మనం చేయాల్సిందంటే కంపల్సరీగా ఫంక్షన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ని ట్రిగ్నామెట్రిక్లో రాయలేము, ట్రిగ్నామెట్రీని ఎక్స్పోనెన్షియల్లో రాయలేము. మనం హైపర్బోలిక్ ఫంక్షన్ అయితే ఎక్స్పోనెన్షియల్లో రాయొచ్చు, కానీ ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ రాయలేము. అలాంటి సందర్భాల్లో మనం 3rd ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలమ్మా. 3rd ప్రాపర్టీ ఏంటమ్మా మనకి, ఇంటిగ్రల్ a to b f of x dx = కంపల్సరీగా ఫంక్షన్ చేంజ్ అనేది జరగాలి. కానీ మనం ఇంటిగ్రేషన్ కనుక కోసం మాట ఈ ఫంక్షన్కే. అలాంటి సందర్భాల్లో ఇంటిగ్రల్ a to b f of a + b - x ద్వారా ఫంక్షన్ని చేంజ్ చేయొచ్చు. సో a + b అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ -x ఈ ప్రాపర్టీని అప్లై చేసి ఫంక్షన్ చేంజ్ అనేది చేయొచ్చు. ఈ ప్రాపర్టీని అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ఇచ్చిన దాన్ని i = అని తీసుకోవాలమ్మా. ఇచ్చిన ఫంక్షన్ ఏదైనా సరే లెట్ i = ఇంటిగ్రల్ -π/2 π/2 cos x by 1 + e power x dx. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇక్కడ సేమ్ లిమిట్స్ కాబట్టి ఈ రూల్ అప్లై చేయట్లేదు. కంపల్సరీగా దీనికి డైరెక్ట్గా ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో లేదు. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో లేదు కాబట్టి డిఫినిట్ ఇంటిగ్రేషన్లో చెక్ చేస్తే -π/2 π/2 మధ్య ఈ రెండు ఏ ఫంక్షన్స్ అనేది మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. కాస్ ఎక్స్ అనేది మాత్రం ఈవెన్, ఈ ఎక్స్పోనెన్షియల్ అనేది ఈవెనా ఆడా మనం చెప్పలేము. కాబట్టి ఇలాంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 to π/2 cos ఆఫ్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ -π/2 + π/2 - x. ఎఫ్లో a + b - x పెట్టాలి, a + b - x బై 1 + e పవర్ -π/2 + π/2 - x హోల్ dx ఇస్ ద సేమ్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి దాన్నే మార్చమమ్మా. ఇక్కడ మనం రీప్లేస్ చేస్తుంది ఫంక్షన్ ఎక్స్లో, విత్ రెస్పెక్ట్ ఎక్స్లో -x ఉండదు, dxలే రాస్తాం. ఇప్పుడు కనుక చేస్తే -π/2 + π/2 క్యాన్సిల్, -π/2 + π/2 క్యాన్సిల్, అంటే రిమైనింగ్ ఆన్సర్ ఏమొస్తుందమ్మా మనకి, ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 to π/2 cos ఆఫ్ -x. ఇందాక చెప్పుకున్నాం 4th క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ కాస్ x బై 1 + e పవర్ -x dx. మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి e పవర్ -x ఉంది, కానీ లెక్కలో ఏముంది e పవర్ x. ఆ ఫార్మేషన్ రావాలి అంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఆల్రెడీ iతో డిఫైన్డ్ అయ్యింది కాబట్టి e పవర్ -xలో మనకి e పవర్ xని కామన్ తీయండి. e పవర్ -x కామన్ తీస్తే -π/2 to π/2 cos x బై e పవర్ -x కామన్ తీస్తే రిమైనింగ్ ఏమొస్తుందమ్మా 1/e పవర్ -x + 1 హోల్ dx. e పవర్ -x పైకి వెళ్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 to π/2 e పవర్ x ఇంటూ cos x by e పవర్ x + 1 dx. దిస్ ఈజ్ ద అనదర్ i వాల్యూ. కంపల్సరీగా ఇలాంటి ఫంక్షన్ వచ్చినప్పుడు మనం పవర్ మైనస్ని మనం ఇక్కడ తీసేసాము.
ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే మనకు గివెన్ ఫంక్షన్ని మనకు వచ్చిన వాల్యూ రెండింటిని యాడ్ చేయాలి. a ప్లస్ బి మైనస్ ఎక్స్ అప్లై చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాలి. a ప్లస్ బి ఐ మైనస్ ఎక్స్ వచ్చిన వాల్యూని మన గివెన్ ఫంక్షన్ వాల్యూని రెండింటిని యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే ఇది i, ఇది కూడా ఏంటి i వాల్యూనే. కాబట్టి i ప్లస్ i అంటే ఎంత రాయొచ్చమ్మా 2i. దిస్ ఈజ్ 1. a ప్లస్ ఫంక్షన్ చేంజ్ వాల్యూ 2. అలా a ప్లస్ బి అప్లై చేసినప్పుడు రెండింటిని యాడ్ చేస్తేనే ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి 2i ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 to π/2 cos x by 1 plus e power x. That is the first value 1 plus 2. 2 integral of -π/2 to π/2 e power x into cos x by 1 plus e power x dx. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఫంక్షన్స్లో లిమిట్ సేమ్, డినామినేటర్ కూడా సేమ్. సో దిస్ ఈజ్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అయితే న్యూమరేటర్ని యాడ్ చేయొచ్చు. న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ ఎక్స్, ఇక్కడ కాస్ ఎక్స్ ఉందమ్మా. సో రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చమ్మా 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 to π/2 cos x is the common of the two functions. cos x కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 1, మిడిల్ సైన్ ప్లస్ కంపల్సరీగా అమ్మా f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x ఉంది. f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x ఏమని రాయొచ్చు f ప్లస్ g ఆఫ్ x గా రాయొచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ f ప్లస్ g ఆఫ్ x గా రాయొచ్చు. అలా రాసేటప్పుడు ఇక్కడ cos x ఇక్కడ cos x ఉంది కాబట్టి cos x కామన్ తీయమన్నాను. cos x కామన్ తీస్తే రిమైనింగ్ 1 ప్లస్ e పవర్ x. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ సేమ్ 1 ప్లస్ e పవర్ x హోల్ dx. ఇప్పుడు 1 ప్లస్ e పవర్ x అనేది ఏమవుతుంది క్యాన్సిల్, రిమైనింగ్ -π/2 to π/2 cos x dx. 1 ప్లస్ e పవర్ x 1 ప్లస్ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇంటూలో ఉన్నట్టు క్యాన్సిల్ అయిపోయింది cos x. ఇప్పుడు మళ్ళీ -a to a ఉంది. -a to a ఉంటే cos x ఇంటిగ్రల్ cos x dx రాసే విధానం రెండు విధాలుగా చెప్పాను. డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, లేదా cos x అనేది మనకి ఏ ఫంక్షను ఆల్వేస్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అయితే లిమిట్స్ నేను రాయొచ్చు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 -a to ప్లస్ a. ఫిఫ్త్ ప్రాపర్టీ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a cos x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి 2 ఇంటూ cos x की इंटीग्रेशन sin x लिमिट्स 0 to π/2 2 into sin π/2 minus sin 0. sin π/2 అంటే sin 90 degrees value 1 minus 0 that means 2. సో ఆన్సర్ ఈస్ 2. అయితే ఒక్క నిమిషం ఇది అబ్జర్వ్ చేసే విధానం చూడండి. ఇక్కడ ఈ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాము అంటే కంపల్సరీగా డినామినేటర్ వాల్యూ చేంజ్ అవ్వకూడదమ్మా. డినామినేటర్ వాల్యూ చేంజ్ అయితే ఈ ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి మీరు మూడు ప్రాపర్టీస్ చెక్ చేసాం ఇక్కడ. ఫస్ట్ ఫంక్షన్ ట్రినామెట్రీలో చెక్ చేసాం, ఈ పవర్ ఎక్స్ని కాస్ ఎక్స్లో రాయలేము. సో సెకండ్ ఫిఫ్త్ ప్రాపర్టీ చెక్ చేసాం, లిమిట్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి అది కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఈ థర్డ్ ప్రాపర్టీ అప్లై చేస్తే కంపల్సరీగా మనం ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అంటే డినామినేటర్ అనేది సేమ్గా రావాలి. ఇక్కడ డినామినేటర్ సేమ్గా రాలేదు కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ని కామన్ తీయమన్నాను. అప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అంటే డినామినేటర్ సేమ్గా వచ్చింది. డినామినేటర్ సేమ్గా వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీ అప్లికబుల్ అయింది. ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ అప్లికబుల్ అయిందో అప్పుడు రెండింటిని ఏం చేయాలి యాడింగ్ చేయాలి. అప్లికబుల్ అవ్వలేదనుకోండి మనం ఇక్కడ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, అంటే మళ్ళీ వేరే ప్రాపర్టీ అప్లై చేయాలి దీనికి. అంతేగాని ఇక్కడ అప్లై అవ్వలేదని మళ్ళీ ప్రాసెస్ మనం ఏదో చేద్దామంటే కుదరదు. ఇప్పుడు మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1కి సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి t ఇంటూ 1/t ఇంటూ cos x అలా ఫామ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తాం. కాబట్టి కంపల్సరీగా మన ప్రాపర్టీ అప్లికబుల్ అవ్వాలి అంటే డినామినేటర్ ఈ ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత కూడా సేమ్ ప్రాపర్ వాల్యూ రావాలి. అలా వచ్చినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే గివెన్ ఫంక్షన్ ఫామ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేతలకి cos xకి ఇంటిగ్రేషన్ ఇక్కడే డైరెక్ట్గా చేసేసి అప్పర్ లిమిట్ π/2 లోయర్ లిమిట్ -π/2 పెట్టొచ్చమ్మా. కాకపోతే cos x అనేది ఆల్వేస్ ఈవెన్ ఫంక్షన్. ఇలా రాసుకున్నాం అనుకోండి ఒక వాల్యూ అనేది మనకి తగ్గిపోతుంది.
దానికోసం మాత్రమే ఫిఫ్త్ ప్రాపర్టీ అప్లై చేశాను. 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a f of x dx. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ x అంటే సైన్ x π/2 0. ఒకవేళ డైరెక్ట్గా అప్లై చేసిన ఇంటిగ్రల్ కాస్ x dx అంటే సైన్ x, సైన్ π/2 అంటే 1, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ సైన్ ఆఫ్ మైనస్ తీటా. మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా అంటే మళ్ళీ +1. 1 + 1 అంటే ఎంత వస్తుంది 2. ఇప్పుడు మనకు వచ్చింది కూడా అది. సో ఇక్కడ 2 ఇంటూ 1 - 0 అంటే 2 వచ్చిందమ్మా. ఈ ప్రాసెస్ చేసినా కూడా 1 + 1 అంటే ఎంత వచ్చింది మనకి 2నే వచ్చింది. కానీ మనం కనుక్కోవాల్సిన I వాల్యూ కాబట్టి I = 2/2 దట్ మీన్స్ 1. సో ద టోటల్ వాల్యూ ఈజ్ 1. సో 2I = 2, 2 క్యాన్సిల్, I వాల్యూ ఎంత అవుతుందమ్మా 1.